అక్క ఇప్పుడు చాలామంది మహానుభావులు విభూదికి ఎంతో ప్రత్యేకతనిచ్చారు. అయితే మనకి విభూది తలుచుకోగానే గుర్తొచ్చేది గూడా సాక్షాత్తు ఆ పరమశివుడు, అలాగే సాయిబాబా. అయితే విభూదికి నిజంగా అంతటి పవర్ ఏమన్నా ఉందా? ఇప్పుడు విభూదికి హీలింగ్ పవర్స్ ఉన్నాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది చాలా నిజం. హ్మ్. ఎందుకంటే చూడండి, విభూది అంటే పరమశివుడు ఎక్కడుంటాడు? ఎప్పుడు గూడా నిరంతరం ఊదిని ధరించే అవును. ఉంటాడు. ఒళ్ళంతా విభూదితోనే ఉంటారంటారు. ఆయన మొత్తం విభూతితోనే ఉంటాడు. హ్మ్. ఇప్పుడు బాబా ఉన్నారు. నిరంతరం ధునిని ఆయన షిరిడీలో గూడా ఎక్కువ బాబా అనంగానే గుర్తొచ్చేది ఎక్కువ ధుని. హ్మ్. ఆ ధునిలో ఊది చాలా పవిత్రం. ఎందుకంటే మన కర్మలన్నీ గూడా ఆ ధునిలోకి హ్మ్. దగ్ధమైపోయి మనకి మంచి కర్మని అనుసరించేలాగా మనం ఆయన యొక్క వేడిలో అక్కడ ఉన్న కూడా ఎంతోమంది మహాత్ములు హ్మ్. బాబానే కాదు, బాబా దగ్గరికి వెళ్ళంగానే ఏంటి, ఆయన ధుని ద్వారా మనలో ఉన్నదంతా కూడా ఒకే చోట మన పాపకర్మలన్నీ కూడా దగ్ధమైపోయేలాగా చేస్తారు. హ్మ్. ఎట్ ది సేమ్ టైం ఎంతోమంది ఇప్పుడు భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు, ఇలా ఎంతోమంది నిగూఢంగా ఉన్న మహమ్మతులు ఏ టెంపుల్కి, దత్త సాంప్రదాయంలో ఉన్న టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ హ్మ్. ధునికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. అంటే ఆ యజ్ఞాలకి, ఆ విభూతికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. అసలు ఎందుకు చేస్తారు? ఆ విభూది ఎలా వస్తుంది? చాలామంది కూడా యజ్ఞ యాగాదుల్లో ఎక్కడికెళ్ళినా కూడా దర్భలు గానీ, ఏదన్నా మనకి మంచి సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా ఆ పూర్ణాహుతి అవన్నీ దాంట్లో సమర్పించగా వచ్చిన దాన్నే ఊది. హ్మ్. బాబా గుడిలో మనం వెళ్ళి కొబ్బరికాయ అన్నీ ఏసి మనం ఏదైనా కోరిక ఉందనుకో, దుని దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి మనం అందులో సమర్పిస్తే ప్రతి ఒక్కరు వారం వారం మనకున్న కోరికను చెప్పుకోవాలి. ఆ కోరికని 11 సార్లు ప్రదక్షిణం, ఎవరి కోరిక ఎవరిష్టం వాళ్ళది. 11 సార్లు చేయొచ్చు, 108 సార్లు చేయొచ్చు. ఎవరికి ఎంత పాసిబిలిటీ అయితే అంత చేయండి. ఆ దుని చుట్టూతా తిరిగి మనం ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయని మనం అందులో సమర్పిస్తే మన కోరిక నెరవేరుతుంది కూడా చాలా ప్రాశస్త్యం. ఎంతోమందికి ఎన్నో కోరికలు నెరవేరి నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. పోతే ఈ విభూదికొచ్చేసరికి ఒక మంత్రం కూడా ఉంటది. ఆ విభూది వల్ల ఏమవుతదంటే, మనం ధరించినప్పుడు మనకి ఒంటి మీద ఎప్పుడు కూడా భగవంతుని గుర్తు చేస్తది. అది ఎన్నో పురాణాల్లో కానీ, మన శివపురాణం కావచ్చు, గురు చరిత్రలో కావచ్చు, బాబా చరిత్రలో కావచ్చు, ఆ ధుని వల్ల ఎంతో మందికి ఎన్నో రోగాలు నయమైనవి ఉన్నాయి. హ్మ్. అంటే అది ఏమవుతుందో ఒక నమ్మకం. అదంతా ఏంటి? భగవంతుడిని మనం నమ్మి, అది మనకి తగ్గిస్తుంది అని మనసా వాచా త్రికరణ శుద్ధిగా చేశాం కాబట్టి అది మనకి క్లియర్ అవుతుంది. హ్మ్. మనం ఎంత అమృతం ఇచ్చినా కూడా అది నాకు పని చేస్తదా లేదంటే ఏది పని చేయదు. హుహు. ఇప్పుడు ఇందులో నేను నాకు రియల్‌గా నేను ఆ విభూది ద్వారా పొందిన ఎన్నో లీలలు మీకు చెప్తాను ఇప్పుడు. అందులో మచ్చుకొక 4, 5. నా ఓకే. చిన్నప్పటి నుంచి ఆ విభూది ద్వారా నేను పొందంది లేదు. ఎందుకంటే భగవంతుడు ఎలా దగ్గరగా ఉన్నారు అని ఎట్లయితే నేను నమ్ముతానో, హ్మ్. నాకు ఏ ఇదున్నా కూడా ప్రతిదీ నాకు కావాల్సిన జ్ఞానాన్ని గానీ, శక్తిని గానీ, ఎనర్జీని గానీ ప్రతిదీ ఆ విభూదే అందిస్తది అని నేను పూర్తిగా మనసా వాచా త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. ఎందుకంటే వాటర్‌కి ఎనర్జీ పవర్ ఉందని చెప్పి. లాస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనకి కనెక్ట్ అయినప్పుడు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇంత కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆ బాబా రూట్‌లో, ఆ సద్గంధ పారాయణలో, ఆ సత్సంగంలో ఉన్నాం కాబట్టి, మన మనసు అంత ప్యూరిటీగా ఉండి, హ్మ్. ఏదైనా కూడా శ్రద్ధ, ఆచరణతోటి, సబూరితోటి, దృఢ విశ్వాసాన్ని పెంచుకొని మనం చేస్తున్నాం కాబట్టి, ఈజీగా ఈ వన్నెస్‌లోకొచ్చి అది మనం చేయగలుగుతున్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా వచ్చినప్పుడు ఏం చెప్తారు? వన్నెస్ అని చెప్తారు కదా! హ్మ్. ఆ వన్నెస్ అనేది ఇక్కడి నుంచే అలవాటయింది. ఓకే. అందుకే ఈ విభూదిని కూడా నేను ఇప్పటి వరకు ప్రతిరోజు వంటలో ఏస్తాను. నేను తాగే వాటర్‌లో ఏస్తాను. ఏ దెబ్బ తగిలినా చేస్తాను. అందులో హ్మ్. కొన్ని లీలలు చెప్తాను. ఎందుకు ఇది మీకు నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి. ఓకే. ఆ ఈబూది మీరు ఎక్కడి నుంచైనా సరే ఈబూదిని తెచ్చుకోండి. ఏ బాబా గుడి నుంచైనా, ఎందులో నుంచైనా కానీ తెచ్చుకొని ఈ ఈబూదిలో కొద్దిగా కర్పూరం ఏసుకోండి. ఎందుకు కర్పూరం ఏసుకుంటాము అంటే, అది మనం నిల్వ చేసినప్పుడు ఆ యొక్క సుగంధ ద్రవ్యం దాంట్లో వస్తది. కొద్దిగా కర్పూరం బిళ్ళేసినప్పుడు ఏమవుద్దంటే, అది చాలా ఒక మంచి సువాసన వస్తా ఉంటదనమాట. హ్మ్. దానివల్ల మనకి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. ఓకే. దాంట్లో ఎంతకాలం మన ఇంట్లో ఉన్నా కూడా అది చాలామంది ఏంటి పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు అది చేస్తే అది వేరే మట్టి కంపోస్తుంది సంథింగ్ ఇలా ఏదో వండి పక్కన పెడతారు గదా! హ్మ్. ఇలా వెళ్ళంగానే ఆ స్మెల్‌కి వాళ్ళు మమేకమైపోతారు. హ్మ్. ఆ విభూదిని తీసుకున్నప్పుడు మీరు వంటలో ఏసినా, ఫుడ్‌లో ఏసినా ఏది తీసినా కూడా దానికొక మంత్రం ఉంటది. ఆ మంత్రం కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. హ్మ్. విభూదిని తీసుకొని పరమం పవిత్రం బాబా విభూది పరమార్థ ఈష్టార్థ మోక్ష ప్రదాత బాబా విభూతం యదమాశ్రయామి సాయి బాబా విభూతం యదమాశ్రయామి. అంటే ఈ బాబా యొక్క విభూదిలో యొక్క సర్వశక్తులు ఉన్నాయి. ఈ విభూది ద్వారా నాకు కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తున్నందుకు బాబాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇది చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది. ఆ భావన అనమాట. అవును. ఆ మంత్రాన్ని మనం పఠిస్తూ ఒక 3 సార్లు అనుకొని, దాన్ని మనం ఇలా నోట్లో ఏసుకోవచ్చు. ఇట్లా నుదుటిన పెట్టుకోవచ్చు.
ఈ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విభూతిని మనం కొద్దిగా మనం పట్టుకు తీసుకెళ్తే ఎప్పుడు మన భగవంతుడు మనతోటే, భగవంతుని మనం చూడగలమా? చూడలేము. ఆ భగవంతుని యొక్క ధరించింది మన దగ్గర ఉన్నది మనతోటి ఉంటే ఏమవుతుంది? ఆ భగవంతుడు మనతోటే ఉన్నారు అనే ఒక స్ఫురణకు వస్తుంది. ఎప్పుడూ కూడా ఆ ధైర్యం అనేది మనకు ఉంటుంది. ఆ ధైర్యం ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో నేను లీలలు చెప్తానన్నాను కదా, నాకు ఏ కష్టం వచ్చినా, ఒంట్లో బాగోకపోయినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను ఈ ఊదినే ఫస్ట్ వాటర్లో వేసుకొని తాగటం. ఈవెన్ నాకు 2 పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను ఒక్కరోజు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ నీళ్ళల్లో ఆ బాబా ఊదిని చెప్తూ, మంత్రం చెప్తూ పొద్దున సాయంత్రం ఆ నీళ్ళనే తాగేదాన్ని. ట్యాబ్లెట్ వేసుకోమన్నా కూడా ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. అలా అని ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా ట్యాబ్లెట్లు వేసుకోకుండా దీని ప్రయోగం చేయొద్దు. ఎందుకంటే ఎవరికైతే అంత నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని మనం చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఆ నమ్మకాన్ని చెప్పంగానే కూడా మనసావాచ త్రికరణ శుద్ధిగా నమ్మే వాళ్ళు ఎలా ఉన్నారు? మన భావాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. అక్కడ మనం వేసిన తర్వాత అమ్మో మందులు వేసుకోలేదని భయం వస్తే అర్థమైనా? మందులతో పాటు తీసుకోండి ఎవరు తీసుకున్నా కూడా. లేదు మందులు వాడలేని వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏది యూజ్ చేసినా కూడా యూజ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా దురద వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలినా కూడా వితిన్ అది ఇట్లా చేసి ఇట్లా పెడితే వితిన్ సెకండ్స్లో మాయమైపోద్ది. నేను ఇంతకుముందు ఎక్కువ స్టూడెంట్, మాకు ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పాను మీకు. అందులో ఎక్కువ కంప్యూటర్ క్లిక్కిను టైపింగ్కి స్టూడెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు. అందులో ఒక అమ్మాయికి ఇక్కడ బుగ్గ మీద ఇంత పెద్ద సెగ్గెట్ వచ్చింది. అంటే ఒక చిన్న మొటిమ వచ్చే దానికి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంత లావు అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ చూశాను. ఎంత చేసినా అది చీమ వస్తుంది, తగ్గట్లేదు, చేయట్లేదు. నేను జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏం అడగకుండా మాట్లాడను. బట్ ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఎక్కువ రోజులు నేను చూస్తూ ఉండలేనమాట. ఒక రోజు పిలిచి ఏమైంది, దీనికి ఏదైనా చేయొచ్చు కదా, చాలా మందులు వాడాను మేడం, ఎక్కడెక్కడికో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళొచ్చి ఇది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అంది. సరేరా నేనేం చేస్తానంటే నీకు ఒక బాబా ఊదిస్తాను, దాన్ని మంత్రించి నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఏదైతే చెప్పాను దాన్ని చేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి నువ్వు పెట్టేసి పడుకో, తగ్గిందనుకో ఓకే, తగ్గకపోతే ఇంకా మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని చెప్పాను. నేను భగవంతుడికి ఇచ్చేటప్పుడు బాబా ఇంక ఏది అంటే నేను ఎప్పుడు కూడా మహాత్ములు ఏం చెప్తారంటే నాకు ఇది తగ్గించు, ఇది చెయ్యు, ఇది కావాలి, ఇది వెళ్ళాలి అని చెప్పి కోరుకోకూడదంట. వాళ్ళకి ఏది మంచి అయితే అది చెయ్యు అని చెప్పి మనం కోరుకోవాలంట. వాళ్ళకి ఏదైతే మంచి జరుగుతుందో అది కోరుకోవాలంట. అలా కోరుకోమన్నప్పుడు నేను బాబా నీవు ఊది ఇస్తున్నాను, తనకి ఏది శ్రేయస్కరమైతే అది చెయ్యు అని చెప్పి తనకి ఊది ఇచ్చాను. నైట్ వెళ్ళంగానే పెట్టుకుని పడుకుందంట. మార్నింగ్కి లేచేసరికి తనకి కనీసం ఆ యొక్క దాఖలాలు కూడా లేవు. ఆమె వచ్చి పొద్దునే లెగడం కూడా ఇంకా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయకముందే వచ్చేసి మేడం 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 చూడండి నాకు తగ్గిపోయిందని చెప్పి ఆమె వచ్చి చెప్పిన ఇది అంటే తను కూడా ఏంటి మేడం చెప్పింది అంటే కరెక్ట్ అని చెప్పి ఏమాత్రం ఆలోచన చేయకుండా తను వెళ్ళింది, పెట్టింది, ఒక అమాయకత్వంతో ఆ నమ్మకంతో చేసింది. ఫలితం వస్తుందా రాదా తర్వాత శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు కదా, నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆశించొద్దు అని. అదేవిధంగా తను వెళ్ళింది, తను చేసింది, ఫలితం పొందింది. అలాగే ఇప్పుడు మా పిల్లలకు కూడా ఎప్పుడు మనకి పిల్లలు అనేవాళ్ళు పడిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగ్గుతూనే చేస్తున్నప్పుడు వాళ్ళకి రక్తం వస్తుంది, ఎవరు గిరిగిపోతూ ఉంటాయి కదా. నేను ఏ రోజు ఆయింట్మెంట్ కానీ పసుపు కానీ పెట్టను. ఆ బాబా ఊదిని తీసుకొని ఎంత పెద్ద గాయం అయినా కూడా ఒక్క నిమిషం దాన్ని ఈ ఊది పెట్టేస్తా వాళ్ళకి. కాకపోతే ఆ పెట్టినప్పుడు ఒక్క 1 మినిట్ 2 to 3 సెకండ్స్ మాత్రం చాలా విపరీతమైన మంట, పెయిన్ వస్తుంది. 2-3 సెకండ్స్ కనుక మనం మెయింటైన్ దాన్ని తట్టుకోగలిగితే తర్వాత ఆ పెయినే ఉండదు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, చేస్తాం, ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ అంతా పెచ్చులు వేసిపోయినప్పుడు దాన్ని పెట్టినప్పుడు ఏమవుద్ది, ఆ సెకండ్ బాగుంటుంది, తర్వాత మళ్ళీ పేడు కట్టిపోయి అది ఇలా అయినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. అవునా కదా? అదే దాన్ని నేను నా బిలీఫ్ సిస్టమ్ అది. అంటే బాబా ఉన్నారు, నాకు ఇది ఇచ్చారు, ఈయనే అంతా కూడా వైద్యంలాగా నా దగ్గర బాబా అది ఉన్నప్పుడు, ఊది ఉన్నప్పుడు, అదే సకల రోగాలు తగ్గిస్తున్నప్పుడు నేను ఇంకా మెడిసిన్ ఎందుకు వాడాలనేది నా యొక్క భావం అని తర్వాత పెట్టేదాన్ని. కానీ ముందైతే ఇదే నేను ఆ ముందు అది పెట్టంగానే ఏమవుతుంది, ఒక 2-3 సెకండ్స్ విపరీతమైన కారం పోస్తే ఎలా మంట వస్తుందో అంత మంట వస్తుంది. అంటే ఏదైనా అంటారు కదా, మనం భరించగలిగితేనే ఏదైనా వస్తుంది అని. అవునా? ఏదైనా కూడా మన దాని పెయిన్ని ఇప్పుడు ఒక కోరిక నెరవేరాలి, ఒక జాబ్ కొట్టాలంటే కొన్ని సంవత్సరాలకు దాన్ని మనం పెయిన్ అనుభవించి చదివితేనే కదా, కఠోర దీక్షతో చదివితేనే దాని యొక్క ఆనందం మనం చూస్తాం. మనకు ఒక మంచి బేబీ రావాలన్నా కూడా 9 మంత్స్ మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మంచిగా ఆ బేబీని మనం చూసుకుంటేనే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 2 సెకండ్స్ మనం దాన్ని భరించగలిగితే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం తగ్గిపోద్ది. అలా అని ఎవ్వరూ కూడా ప్రయోగాలు చేయొద్దండి.
నమ్మకం లేని వాళ్ళు కానీ దీని మీద ఏదో టెస్ట్ చేద్దాము ఇవి చెప్పింది చేద్దాము అనేవాళ్ళు కాదు. దీని మీద అవగాహన ఉండి పూర్తి నమ్మకం ఉంటేనే ట్రై చేయండి దేనికైనా కూడా. నా పిల్లలిద్దరికి కూడా మా అమ్మని కూడా తిడతారు ఎప్పుడు కూడా, ఏంటి మెడిసిన్ వేసుకోమంటే వేసుకోవు, ఎప్పుడు చూసినా యూదే తాగుతావు అంటే. వెంకయ్య సంఘ్ గారు చెప్తారనమాట, ఎంతోమంది మహాత్ముల దగ్గర నేను పెరిగిన ఆ యొక్క దాంట్లో అని అంటారు, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అన్నది నాకు ఎక్కువ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నేను ఆ నమ్మకాన్ని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను, ఆయన యొక్క ఉంది చాలా, అది మించి ఇంకా రక్షణ ఏముంది అన్నట్టుగా చేసుకున్నా. ఆ పిల్లలిద్దరికీ బేబీని తీస్తారు కదా బయటికి, తీసినప్పుడు కూడా ఆ బేబీకి పైన చుట్టూ ఒక పొరలో ఉన్నది ఈ ఊదే పొరలాగా రక్షణలాగా ఉంది. అది ఫోటో కూడా తీసి చూపించారు నాకు, మా ఇంట్లో రాగానే తిట్టారు, ఎంత ఈబూది తిన్నావు ఏం చేసావు, మొత్తం బేబీకి అంతా కూడా ఈబూది తప్ప ఇంకోటి ఏం కనపడతలేదు అక్కడ అని చెప్పి డాక్టర్ కూడా తిట్టింది అనమాట. అంటే అది ఎవరెంత తిట్టినా కూడా సైన్స్కి అందని ఎన్నో యొక్క ఇది ఆ యొక్క భగవంతుని సృష్టిలో ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు ఎంతోమంది సైంటిస్టులు చేసినా కూడా ఎన్నో చేసినా ఆ సైన్స్ చాలా విషయాలను కనుగొనలేకపోయింది. సైన్స్ నిజమే కానీ దానికి మించిన మిరాకిల్స్ ఉన్నాయి. అలాగే మనం ఏదైతే నమ్ముతామో ఈ ఊది అనేది అంత పవిత్రమైంది. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, చేయి కట్ చేసుకున్నా చేసినా, ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉన్నా, మన వాటర్ని ఎలా అయితే మనం చేసుకున్న లా ఆఫ్ అట్రాక్షన్లో యూజ్ చేసి వాటర్కి పవర్ ఉందని ఎలా చేస్తామో, అలాగే ఈ ఊదికి పరమం పవిత్రం బాబా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాత బాబా విభూతిం యదమాశ్రయామి, సాయిబాబా విభూతిం యదమాశ్రయామి. అది మీరు ఏ భగవంతుడికి ఇష్టమైతే అదే చెప్పుకోండి. ఈ మంత్రాన్ని కనుక అనుకుని మీరు నాకు ఈ ఊది వల్ల నాకున్న సకల రోగాలు కూడా నశించిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా చేసిన ఈ ఊదికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకొని మీరు ఆ వాటర్లో వేసుకొని అన్నంలో వేసుకొని ఏది చేసినా కూడా అది పవిత్రం అయిపోతుంది. ఓకే, ఇలా చేయడం వల్ల మీరు కూడా ఫలితాలు ఎన్నో పొందొచ్చు. కానీ ఏదైనా కూడా నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి, దాని గురించి తెలుసుకుని చేయండి. ఆ పవిత్రమైన ఊది ఏదైతే ఉందో రాసుకుంటే మన పాపాలను తొలగించేసి ఆ పరమశివుడు మనతోటనే ఉన్నాడు అని అంతమంది అంత ప్రాశస్తమైన ఊది ధరిస్తున్నప్పుడు మనం నుదుటిన ఒక్కటి ప్రతిరోజు పెట్టుకుంటే మనకి ఎంత శక్తి వస్తుంది. అందుకే ఆ ఊదిని మనం ఎంత ఊదిని ప్రేమగా భక్తిగా పెట్టుకుంటే మనకు అంత రిజల్ట్స్ వస్తాయి. నమ్మకం అనేది ఎంత గొప్పదో, అలాగే విభూది ఎందుకు అంత విశిష్టతమైనదో చాలా గొప్పగా చెప్పారు. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు అక్క. చాలా థ్యాంక్స్.